వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కంగనా రనౌత్ అనే పేరు వినగానే ఒకప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అనే మాట గుర్తొస్తుంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే బ్యూటిఫుల్ గా ప్లే చేసే పవర్ఫుల్ హీరోయిన్ గా కంగనా పేరు తెచ్చుకుంది. అంతటి హీరోయిన్ గత కొంతకాలంగా తన స్థాయి సినిమా చేయట్లేదు అనే ఫీలింగ్ లో అభిమానులు ఉన్నారు. ఆ లోటును తీర్చేయడానికి కంగనా ఎమర్జెన్సీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలు కూడా కంగనా నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కంగనా రనౌత్ చిత్రాలలో ఎమర్జెన్సీ నటిగా తనకు ఓ ఛాలెంజ్ అని ఆమె అన్నారు. అంతేకాదు, ఆమె దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలుగుతోంది. ఫిల్మ్ మేకర్ గా కంగనా ఎలాంటి స్టాండ్ తీసుకొని ఎమర్జెన్సీ సినిమా చేసింది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నవంబర్ 24న రిలీజ్ కావాల్సిన ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడుతూ ఏకంగా 2024 జూన్ కి షిఫ్ట్ అయింది. జూన్ 14న కంగనా ఎమర్జెన్సీ రిలీజ్ కానుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ కంగనా కొత్త పోస్టర్ ని కూడా లాంచ్ చేసింది. కంగనా లుక్ వరకు అంతా బాగానే ఉంది, కానీ సినిమా ఎలాంటి మ్యాపులు తీసుకొని ఎలాంటి వివాదాలకు కారణమవుతుంది అనేది ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తుంది. మరి ఎమర్జెన్సీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.